ఏ రకమైన అట్లాంటి అంశాలు నరేష్ ప్రజాపతి గారు 3 నాళ్ళ ముచ్చటేనా, 3 రోజుల ముచ్చటేనా ఇది? ఇప్పుడు శరత్ గారు ఒక అడ్వకేట్ గా ఉండి ఆ కోర్టు తీర్పుని ఆ రకంగా ఆర్ఎంపీలతో పోల్చడం, అవహేళనగా మాట్లాడడం, ఇంకేదో ముందు ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు. ఆర్ఎంపీ అయితే ఆర్ఎంపీ చేస్తే పైన డాక్టర్ చేంజ్ చేయొచ్చు కదా అని అన్నారు. ఆయన అర్థం చేసుకుంటుంది నాకు అర్థం కాలే. అంటే లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, లెవెల్ ఆఫ్ కన్సిడరేషన్, లెవెల్ ఆఫ్ ఎనాలిసిస్ అనేది డిఫర్ అవుతుంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆర్డర్లను డిస్ట్రిక్ట్ కోర్టులో రివర్స్ చేస్తే, డిస్ట్రిక్ట్ ఇచ్చిన ఆర్డర్లను హైకోర్టు రివర్స్ చేస్తే హైరార్కికల్ సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియరీ గురించి చెప్పారు. చేస్తారు, గతంలో అయిన సంగతి తెలుసు, అవన్నీ తెలుసు అండి మాకు కూడా. కానీ చేయొచ్చి అనే విధానం ఒక రకంగా ఉంటది. కానీ ఇక్కడతో అయిపోదని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారండి? మీరెవరు? మీరు ఒక అడ్వకేట్ ఈ రకంగా మాట్లాడేది? మీరు ప్రభుత్వానికి దీనికి ఈ కేసు మీద మనం ఎజెండాగా ఈ కేసు మీద వ్యవస్థలాగా మాట్లాడుతుంటే ఆమె కంపల్సరీ చేసింది, ఆమెకు ఆ వాచ్ ఉంది కాబట్టి మీరు ఎట్లా డిసైడ్ చేస్తారండి? మీరెవరు డిసైడ్ చేయడానికి? పోల్చినప్పుడే మీకు అర్హత లేదు మీకు. అంటే కింది కోర్టుల న్యాయం లేదని చెప్పి మీరు నమ్ముతున్నారా? ప్రజలకు చెప్పదలుచుకున్నారా? తెలంగాణ సమాజం చెప్పదలుచుకున్నారా? అంటే ప్రతి ఒక్కరు సుప్రీంకోర్టు దాకా పోతే న్యాయం చెప్తాను చెప్పదలుచుకున్నారా? ఏం చెప్పదలుచుకున్నారు మీ ప్రజలకు? సమాధానం ఇవ్వాలా? ఒక్కటండి, ఇప్పుడు ఆ కోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూనే ఒకవేళ సిబిఐ వెళ్లే అవకాశం ఉందని చెప్తే మీరు స్వాగతించే వాళ్ళం, మేము కూడా నమ్మే వాళ్ళం, మీ మాటలు కొంచెం విలువ ఇచ్చే వాళ్ళం. కానీ మీరు ఆ రకంగా మాట్లాడలేరు కదా. మీరు వ్యక్తిగత పెట్టుకొని మీరు మీ మతిలో ఉన్న మాటల్ని నేను మేధావని, ప్రపంచ మేధావని అని చెప్పే ప్రయత్నం చేసుకుంటా ఒక మహిళను ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటా ఉంటే దయచేసి అది వీలైతే విత్డ్రా చేసుకోండి. అంతకంటే ఇక్కడ మీ విజ్ఞత అది. దానికి సమాధానం ఇస్తాను. ఒకసారి శరత్ గారు ఆయన ఒపీనియన్ చెప్పారు, దాన్ని మనం విత్డ్రా చేసుకోవాలి. భరత్ గారు నేనేం తప్పు పట్టట్లేను, కానీ అనే విధానంలో అప్పీల్కి వెళ్లే అవకాశాలు ఉంటాయి భరత్ గారు. కానీ అప్పుడే అయిపోలేదు అని ఎట్లా డిసైడ్ చేస్తారు సార్? వీరికేమన్నా తెలుసా, వీరికేమన్నా తెలుసా? అప్పుడే అయిపోలేదన్న క్లారిటీ కదా. రేపు ఈడీ నేను మీకు సమాధానం ఇస్తాను. మీకు ఢిల్లీ హైకోర్టులో రిలీఫ్ రాలేదు, మీకు సుప్రీంకోర్టుకి వెళ్ళారా లేదా? మనం చెప్పుకుంటే రాదు. మన మాటల్లో, మన విజ్ఞతలో ప్రజలు ఇచ్చే బిరుదు అది. సార్ మీరు మీకున్న గౌరవిస్తా ఉన్నాం, కానీ ఆ గౌరవాన్ని గౌరవంతో సంబంధం లేదు. ఆబ్జెక్టివ్ గా మాట్లాడమే నా ఉద్దేశం. విషయమే కాదు, ఎవరి విషయంలో మాట్లాడినా ఇది అసందర్భం. ఎవరి విషయంలో మాట్లా ఆ రకంగా మాట్లాడొద్దు సార్. మొట్టమొదటిగా మీరు స్టార్ట్ చేసే విధానం ఎట్లా ఉండాలంటే, ఈ కోర్టు తీర్పు ఒకవేళ వాళ్ళకి ఏమైనా ప్రూఫ్ దొరకలేదో, సాక్ష్యాలు లేవేమో, ఒకవేళ సిబిఐ వెళ్ళొచ్చు, వెళ్ళడానికి అవకాశం చెప్పండి, స్వాగతిస్తాం. మీరు ఇంకేమైనా చెప్పండి సార్, స్వాగతిస్తాం. కానీ దయచేసి ఆ రకంగా మాట్లాడి మీ వ్యక్తిగత అందరికీ పూస్తా అంటే మన దయచేసి మంచిది కాదు. అది మేధావతనం కూడా అనిపించుకోదు సార్. దయచేసి ఆలోచన చేయండి. తర్వాత ఇంకొకటి, మేమేం చెప్తా ఉన్నాం సార్, మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి, కాంగ్రెస్ కూడా చెప్తా ఉంది, రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు, అందరూ చెప్తా ఉన్నారు, అది కేసు కాదు. రాహుల్ గాంధీ మొదలు చెప్పలేదు, ఇండియా కూటమిలో జాయిన్ అయిన తర్వాత చెప్పాడు ఆమ్ ఆద్మీ పార్టీ. ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అల్కలాంబా ఏం పెట్టిందో చూడండి ట్వీట్. అయితే ఒక మాట, ఢిల్లీ ఎలక్షన్స్ లో ఏం చెప్పినాడు, ఏం ప్రచారం చేసినాడు రాహుల్ గాంధీ వాళ్ళతో ఇండియా కూటమిలో ఉంటే విధంగా అన్ని మాకేం తెలుసు, మేము డిబేట్ లో కూర్చున్నాం కదా, మాకు తెలియదు కదా. మీరే చెప్పండి సార్. శరత్ సార్, రాహుల్ గాంధీ ఏం చెప్పాడు అంటే రాహుల్ గాంధీ చెప్తారు. ఎవరి ప్రశ్న వేసినా మీరు చెప్పండి, ఎవరు సమాధానం చెప్పాల్సి మీరు సమాధానం చెప్పండి. చెప్పండి మీరు చెప్పండి. ఎస్, అయితే నేనేమంటా ఉన్నాను సార్, ఇప్పుడు ఈ రోజు క్లియర్ గా తీర్పు వచ్చింది, ఇది 100% స్వాగతించాల్సిన విషయం. మొదటి నుంచి మేము చెప్తున్నటువంటి మాటే అది. మాకు ఒక ఆశాజనకమైన విషయం ఏంటంటే, మొదటి నుంచి చెప్పినా ఇటువంటి మేధావులు మాట్లాడి, కొంతమంది ప్రతిపక్ష వేరే పార్టీలు మాట్లాడి రాజకీయంగా విమర్శలు చేసే క్రమంలో కొంత మాకు ఇబ్బంది కలిగినటువంటి వాస్తవం. చివాట్లు తిన్నారు, అవమానాలు తీసుకున్నాం, ఇష్టం వచ్చిన మాటలు పడ్డాం, ఇష్టం వచ్చిన తీరులో కార్టూన్ చూసినాం. ఇవన్నీ చూసే క్రమంలో 100% మాకు ఒక ఇబ్బంది నుంచి బయటపడేట్టుగా అనిపిస్తుందా భరత్ గారు? దాంట్లో మేము సంబరాలు చేసుకుంటే నీకేమో నొప్పి అవుతుంది, ఇప్పుడు ఆయనకేమి ఇబ్బంది అవుతుంది? మాకు రిలీఫ్ దొరికింది. మేము అనుకున్నట్టుగానే నిజం గెలిచింది, న్యాయం గెలిచింది అని నమ్ముతున్నాము. తర్వాత వాళ్ళు అప్పీల్కి వెళ్తారా? తర్వాత అక్కడ అప్పీల్కి వెళ్తే మళ్ళీ మేము వెళ్ళనీకి ఉండదండి. అని తర్వాత వాళ్ళు ఏం చెప్తే అది అవుతుందా? తర్వాత మాకు ఛాన్స్ ఉండదా? మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ చేయరా? ఇంకేం చేయకుండా తీర్పులు ఇచ్చేస్తారా? అది తప్పని చెప్పేసి. అయితే ఒక్క విషయం భరత్ గారు, మేము వచ్చే 2 నెలల్లో మేము పార్టీగా రూపొందడానికి సిద్ధంగా ఉన్నాం.
ఈ సమయంలో మా మీద ఏదో బురదలుతా ఉన్నారో ఆ బురద జల్లడానికి ప్రత్యక్షంగా కోర్టులే తీర్పునిచ్చినాయి. కాబట్టి మా క్యాడర్ మేము సంబరాలు చేసుకుంటాము. నమ్ముకున్న వ్యక్తులు రిలీఫ్ అయితే ఖచ్చితంగా సంబరాలు చేసుకుంటాము. ఒక మహిళ రాజకీయాలకు వస్తే ఒక మహిళను చూడకుండా నోటుకొచ్చినట్టుగా మాట్లాడి ఆమె అక్కడ అవినీతి చేసిండ్రు, వీళ్ళు ఇక్కడ అవినీతి చేసిర్రు అని ఎంతసేపటికి అంటే వారికి మనసులో ఉన్నటువంటి మాటల్ని ఈ రాష్ట్ర ప్రజలు అందరూ అదే మాట వినాలి అనే సందర్భంలో వారు మాట్లాడుతూ ఉన్నారు తప్ప వేరే విషయం లేదు. ఇంకొకటి భరత్ గారు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా అందరూ కూడా ఈ యొక్క కేసు విషయంలో చాలా ఇబ్బందులు పాలు చేసిన మాట వాస్తవము. అందరి మాటలు మా దగ్గర రికార్డులు ఉన్నాయి, అందరి వీడియోలు మా దగ్గర ఉన్నాయి, అందరూ ఏం మాట్లాడారు అనేది. కాబట్టి మేము 100% సక్సెస్ అయినాము. మేము ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి మొదటి నుంచి చెప్తా ఉన్నామో అది నిజమైంది. ఇది కేవలం కక్షపూరితంగా జరిగింది. కక్షపూరితంగా చేసిన వాళ్ళ రకంగా మాట్లాడుతున్నారు. ఎవరి మీద కక్ష తీర్చుకోవడానికి బలైందో వారు అదే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు రిలీఫ్ దొరికితే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏం మాట్లాడారు భరత్ గారు చెప్పండి, ఏం మాట్లాడాలో చెప్పండి. జరిగిన దానికి వెల్కమ్ చేయాలి, అది చేయాలి. కానీ ఈ రోజు కూడా వెల్కమ్ చేశారు కదా, వెల్కమ్ చేశారు. కవిత గారికి న్యాయం జరిగిందన్నారు. వాళ్ళకి ఈ రోజు కూడా మేము అందుకే ఓడిపోయినామని చెప్పాలి. అయితే నేను ఒక మాట్లాడవచ్చా అంటే ఆ కేసు వల్ల దాని వల్ల మాకు వీకెన్ అయింది, ఓడిపోయింది అని అన్నారు. కవిత గారి వల్ల అనలే కదా లెక్కర్. అవునండి, అదే అంటే ఉన్నాను. అసలు ఎమ్మెల్యే ఎలక్షన్ చర్చ ఎంతవరకు వచ్చింది భరత్ గారు? ఎంపీ ఎలక్షన్ వచ్చిందా, ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చిందా? ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు కూడా ఉంది చర్చ. ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు కూడా ఉంది, అరెస్ట్ చేయడం జరిగింది. అది ప్రజలకు వెళ్ళలే. పోనీ ఇన్నిసార్లు సమీక్ష సమావేశాలు పెట్టినాం కదా, మరి లిక్కర్ కేసు వల్లనే కవిత ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నారు. ఎందుకు మాట్లాడాలి చెప్పండి? ఎందుకు అరెస్ట్ చేయలేదు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ ప్రచారం చేసింది. అవును, ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు జరిగింది కదా, అది కూడా చర్చనీయాంశం ఉండే. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ మాట్లాడుతుంది కదా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటుంది కదా. నిజంగా వారి ప్రవర్తన అదే రకంగా ఉంది కదా. సుమిత్ర గారు మీరు జవాబు చెప్పాలి. ఒక్క నిమిషం భరత్ గారు ప్లీజ్. మిత్రుడు చెప్పిన దానికి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను తొందరగా సార్, ఎందుకంటే మిగతా వాళ్ళు సార్ నేనేం ఒకటే విషయం. ఒకటి ఏంటంటే ఒక తీర్పును చదివిన తర్వాత తీర్పులో ఉన్న అంశాల ప్రాతిపదిక మీద నేను మాట్లాడినాను. దాంట్లో కొన్ని విషయాలు ఎవ్వరు తుడిచేస్తే తుడిచిపోయినటువంటి ఎవిడెన్స్ ఏంటంటే వాళ్ళ లొకేషన్ డాటా, వాళ్ళ హోటల్ ఎంట్రీ, తర్వాత కాల్ రికార్డ్స్. ఈ ఎవిడెన్స్ ని ఎవరు చెరిపివేయలేరు. ఇవి అక్కడ కళ్ళలకు కూర్చున్నట్టుగా ఉన్నాయి ఈ ఎవిడెన్స్ లు అనే విషయం చెప్తూ వచ్చినా నేను. అంత సులభమైంది కాదన్న, అది నాకేం వ్యక్తిగతంగా ఉంటదండి. కవిత మీద చాలా పొరపాటు పడుతున్నారు మీరు. ఆమె అంటే మాకు చాలా రెస్పెక్ట్ ఉండేది, ఉద్యమంలో మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళము. ఆమె మంచిగా ఉంటే ఒక నాయకుడి కూతురుగా ఆమెకు ఎంత గౌరవం ఇచ్చినారు తెలంగాణ ప్రజలు. మీరు దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. మీకెందుకు రాలేదు ఆపర్చునిటీస్, ఆమెకి ఎందుకు వచ్చినాయి అన్ని ఆపర్చునిటీస్? అంటే మీరు ఏంటంటే మీరు ఆమె శ్రేయోభిలాషిగానో ఆమె పార్టీ కార్యకర్తనో మీకుంటదేమో అండ్యూ సింపతి సానుభూతి, కానీ మేము అంతకంటే ఎక్కువ సాక్రిఫైస్ చేసిన తెలంగాణ కార్యకర్తలను ఉద్యమకారులను చూసిన వాళ్ళము, ఉద్యమకారులకు జరిగిన అన్యాయాన్ని చూసిన వాళ్ళము. కాబట్టి డెఫినెట్ గా కంపారిజన్ చేస్తాం కదా. మీ సంతృప్తి కోసమే మాట్లాడలేదు ఇక్కడ. మీతో పాటు పనిచేసే తెలంగాణ ఉద్యమకారులకు విలువయ్యాలి కదా. ఒక మహిళ ఒకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. సుమిత్ర గారు కేటీఆర్ చేసిన ట్వీట్ ఇవాళ వివాదాస్పదమైంది. కవిత స్వయంగా